హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కర్నూలు కొండారెడ్డి బ్రిడ్జ్ టూర్ అనేది చూపిపోతున్నాం. అంటే నైట్ టైం అన్నమాట, మార్నింగ్ కాదు. నైట్ టైం అయితే ఫుల్ లైట్స్తో బాగా ఉంటుంది చూడడానికి. కర్నూలు వాళ్ళందరూ నైట్ టైం ఎంజాయ్ చేయడానికి కానీ రిలాక్స్ అవ్వడానికి కానీ కొండారెడ్డి బ్రిడ్జ్కి వస్తారనమాట. అండ్ ఇవి పైకి వెళ్ళడానికి స్టెప్స్. కొండారెడ్డి బ్రిడ్జ్లో ఫస్ట్ ఫ్లోర్కి స్టెప్స్ అన్నమాట. చాలా స్ట్రాంగ్ స్టెప్స్ కూడా. అంత వ్యూ చూడండి ఒకసారి, బాగుంది కదా. అండ్ ఈ స్టెప్స్ అయితే పెద్దవాళ్ళు ఎక్కడం కొంచెం కష్టం, ఒకవేళ విజిట్ చేయాలనుకుంటున్నారు ఎవరైనా. చాలా కష్టం ఎక్కడం కూడా, పెద్ద పెద్ద ఉంటాయి మెట్లు. అండ్ ఇదంతా ఫస్ట్ ఫ్లోర్ గైస్. లోపలికి వెళ్తున్నాం కదా, అదంతా ఫస్ట్ ఫ్లోర్. మార్నింగ్ టైం అయితే లైట్స్ ఏమి ఉండవు, నైట్ టైం అయితే ఫుల్ లైట్స్ ఉంటాయి, జనాలు కూడా ఎక్కువ ఉంటారు. అండ్ ముందర కనపడుతుంది పార్క్ లాగా రిలాక్స్ అవ్వడానికి. అండ్ ఇదంతా కొండారెడ్డి బ్రిడ్జ్ ముందర అనమాట. అండ్ ఇవన్నీ ఫొటోస్ దిగడానికి ఎక్కువ మంది యూజ్ చేస్తారు. ముందర ఉన్న ప్లేసెస్ అంతా చూడండి, అందరూ ఎంత రిలాక్స్గా కూర్చోన్నారు. అండ్ మనం ఇందాక అక్కడి నుంచి వచ్చాం, స్టెప్స్ నుంచి. అండ్ చాలామంది కిడ్స్ వస్తారు, పెద్దవాళ్ళు వస్తారు, అందరూ వస్తూ ఉంటారు నైట్ టైం అయితే, అంటే చిల్ అవ్వడానికి. అండ్ ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, ఇవి సెకండ్ ఫ్లోర్కి ఎంటర్ అవ్వడానికి. అండ్ ఇది గృహ ఎక్కడికో నాకు కూడా తెలియదు, అక్కడేం రాయలేదు, సో ఐ డోంట్ నో. అండ్ ఇక్కడైతే ఫొటోస్ దిగుతారు, లోపల నిలబడి మంచి ఫోజెస్తో అలా. అంతా ఇంకా ఇదే గాయస్. అంటే ఇట్లా ఇది వచ్చేసి గృహ. శ్రీశైలంకి వెళ్ళడానికి గృహ అంట ఇది. లోపలికి వెళ్ళడానికి ఇట్ విల్ బి క్లోజ్ ఎవ్రీ టైం, క్లోజ్ చేసి ఉంటుంది అంతే. అది చాలా ఇయర్స్ నుంచి అది అట్లనే ఉంది, క్లోజ్ చేసి. శ్రీశైలానికి దారి అంట అది, అప్పుడు రాజుల వాళ్ళు కట్టించుకునేది. అండ్ చూడండి, అందరు ఫొటోస్ దిగుతున్నారు అక్కడ కూడా. అండ్ ప్రతి ఫ్లోర్కి ఎంటర్ కావడానికి 2 sides స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి ఎంటర్ కావడానికి, ఒకటి బయటికి రావడానికి. ఇది ఎంటర్ అయ్యేటప్పుడు లోపలికి. అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ ఫ్లోర్. మనం ఫస్ట్ ఫ్లోర్ ఇందాక అక్కడి నుంచి వచ్చాము. అండ్ ఇది సెకండ్ ఫ్లోర్. ఈ వ్యూ అయితే ఇంకా థర్డ్ ఫ్లోర్ నుంచి సూపర్గా కనిపిస్తుంది గైస్. వీళ్ళు ఎంజాయ్, అంత బాగుంది. మనం ఇందాక అంటే ఈ ఫ్లోర్కి కూడా 2 sides ఉన్నాయన్నమాట స్టెప్స్, థర్డ్ ఫ్లోర్కి ఎంటర్ కావడానికి. అక్కడి నుంచి ఎగ్జిట్ అంట బయటికి. అండ్ ఇక్కడ నుంచి ఎంటర్ కావడానికి అండి థర్డ్ ఫ్లోర్కి. వీఆర్ ఎంటరింగ్ టు థర్డ్ ఫ్లోర్ స్టెప్స్. ఇది థర్డ్ ఫ్లోర్ అనమాట. అందరు రీల్స్ చేసుకుంటూ ఉంటారు, వీడియోస్ తీసుకుంటూ ఉంటారు. చాలామంది జనాలు ఎక్కువ ఉండేదంటే థర్డ్ ఫ్లోర్లోనే. అండ్ సెకండ్ ఫ్లోర్లో ఎక్కువ ఉంటారు, ఫస్ట్ ఫ్లోర్లో తక్కువ ఉంటారు కదా, తెలిసిన విషయమే. అండ్ నేను ముందర చెప్పాను కదా, ముందర పార్క్, ఫుడ్ స్టాల్స్ అవన్నీ. ఇది ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అండ్ థర్డ్ ఫ్లోర్ అనమాట. టోటలీ 3 floors ఉంటాయి. అండ్ ఒక గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది అనమాట కొండారెడ్డి బ్రిడ్జ్లో. అండ్ అందరు రీల్స్ చేసుకుంటుంటారు, బాగుంటుంది. అంటే చిల్ కావడానికి, ఎంజాయ్ చేయడానికి సూపర్గా ఉంటుంది. దీనికి వచ్చేసి బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రీ అవుతారు కొండారెడ్డి బ్రిడ్జ్కి. అండ్ ఫ్రంట్ సైడ్ వ్యూ ఉంటుంది. మనం ఇందాక చూపించాము ఫుడ్ స్టాల్స్ కానీ, అది ముందు నుంచి వ్యూ అనమాట. ఇదంతా ఫోర్ట్, ఒకసారి చూసేయండి. లెట్స్ గో, చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది ఏమని. అక్కడ రోడ్ కనపడుతుంది కదా, అక్కడి నుంచి మనం ఎంటర్ అయ్యామన్నమాట. అండ్ ఇక్కడ చూపించే సెకండ్ ఫ్లోర్ మీకు చూపించలేదు, ఎందుకంటే లైట్స్ ఆఫ్ చేసి ఉన్నాయి. సో ఐ నాట్ షూర్ దట్. ఇప్పుడు వెళ్ళి మనం సెకండ్ ఫ్లోర్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైట్ వేసుకొని. మనం వెళ్ళగా ఇక్కడ వచ్చేసి ఫొటోస్ దిగుతుంటారు ఎక్కువ. ఇప్పుడైతే లైట్స్ ఎక్కువ వచ్చాయి కాబట్టి బాగా మంచి మంచి ప్లేసెస్లో ఫొటోస్ దిగుతున్నారు, వ్యూ చూపించుకుంటూ అలా. అండ్ ఇందాక చెప్పాను కదా, కిందికి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళడానికి స్టెప్స్ ఇవి. నేను చూపించాను కదా ఎగ్జిట్కి అనమాట, సెకండ్ ఫ్లోర్ ఎంటర్ కావడానికి. మనం ఇందాక వచ్చింది అక్కడి నుంచి వచ్చాము, ఎంటర్ అయ్యాము థర్డ్ ఫ్లోర్కి. అండ్ ఇక్కడ థర్డ్ ఫ్లోర్ నుంచి కిందికి వచ్చాము సెకండ్ ఫ్లోర్కి అనమాట. యాక్చువల్ లైట్స్ ఉంటాయి కానీ వేయలేదు వీళ్ళు. ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి కరెక్ట్ గన్ షూట్స్ అనేవి జరిగేటి అనమాట అప్పుడు రాజుల కాలంలో. కింద హోల్స్ కూడా అంటే దాంట్లో వేడి నూనె వేసేవాళ్ళు, దీని ద్వారా శత్రువుల తల మీద పడి చనిపోయేవాళ్ళంట. అలా రాసి పెట్టుంది అలా అనమాట. మామూలుగా అయితే లైట్స్ వర్క్ చేస్తాయి కానీ ఏమో వర్క్ చేయటట్టున్నాయి, అందుకే వేయలేదు వీళ్ళు. లేకపోతే సూపర్గా ఉంటుంది ఫుల్ లైట్స్తో సెకండ్ ఫ్లోర్ కూడా. అండ్ స్టెప్స్ ఉంటాయి గైస్, చాలా కష్టం. కింద పడితే ఇంక అంతే, చాలా కేర్ఫుల్గా దిగాలి.
అండ్ చూపించాను పార్క్. ముందైతే అక్కడ అన్ని షాప్స్ ఉండేటివి, షాప్స్ అవన్నీ ఎలక్ట్రికల్వి అవన్నీ. ఇప్పుడైతే ఫుల్ లాస్ట్ వరకు పార్క్ లాగా చేసినారు. ముందర లైట్స్ కనపడుతున్నాయి కదా, అవన్నీ ఫుడ్ స్టాల్స్ అనమాట. అన్ని స్ట్రీట్ ఫుడ్స్ ఏవేవి ఉన్నాయో అవన్నీ ముందర ఉంటాయి. అండ్ ఆ పార్క్లో కూర్చొని ఫుడ్ ఎంజాయ్ చేయడానికి. అండ్ హోల్ వ్యూ చూడండి ఒకసారి కొండారెడ్డి బ్రిడ్జ్లో నుంచి. మీకు కింద గ్రౌండ్ ఫ్లోర్ కూడా మీకు చూపలేదు కదా, నేను చూపిస్తాను ఇప్పుడు. గ్రౌండ్ ఫ్లోర్లో అంత క్లియర్గా చూపించలేదు నేను స్టార్టింగ్లో, ఇప్పుడైతే చూపిస్తాను. అంతా లెట్స్ గో టు ద గ్రౌండ్ ఫ్లోర్. ఒకసారి మొత్తం వ్యూ చూసేయండి. ఇప్పుడు జనాలు తక్కువ అయ్యారు, ఎందుకు మామూలుగా చాలా ఎక్కువ ఉంటారు. ఇప్పుడు ఎందుకు తక్కువ ఉన్నారంటే నైట్ అవుతుంది కదా, 9కే క్లోజ్ అనమాట కొండారెడ్డి బ్రిడ్జ్. ముందు మార్చినప్పుడు అయితే 6కే క్లోజ్, కానీ ఇప్పుడు 9 వరకు పెట్టినారు, లైట్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ ఎవరైతే కొండారెడ్డి బ్రిడ్జ్ విజిట్ చేయాలి చూడాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, కొండారెడ్డి బ్రిడ్జ్ ఎంటర్ కావడానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. నో టికెట్, నో మనీ. మీరు ఫ్రీ ఎంటర్ కావచ్చు, ఫ్రీగా చూడొచ్చు, అంతా బ్రిడ్జ్ టూర్ అనేది చేసుకోవచ్చు, చూడొచ్చు, ఎంజాయ్ కూడా చేయొచ్చు, చిల్ కూడా కావచ్చు. నో మనీ ఫర్ ఎంట్రీ అనమాట. ఇదంతా అంటే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఇది కొండారెడ్డి బ్రిడ్జ్ ఇలా కనబడుతుంది అనమాట. అండ్ ముందర గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఇలా గార్డెన్ కూడా పెట్టినారు. రిపబ్లిక్ డే రోజు వచ్చేసి ఇది ఇంకా బాగుంటుంది కలర్ఫుల్గా. అప్పుడు కూడా చూపిస్తాను, ఒక షార్ట్ అనేది పెడతాను. ఇప్పుడు వీడియో ఎండ్కి వచ్చేస్తుంది. మన వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అనమాట. తప్పకుండా చూడండి, నచ్చితే వీడియో. అండ్ ఇక్కడ సంథింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు కానీ బ్లర్గా ఉంది, అందుకే చూపించలేదు. సో ఇది రోడ్ అనమాట.